తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ల లాంటివన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. 2 రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తమ వల్లే హైదరాబాద్కు ఐటీ ప్రాజెక్టులు వచ్చాయన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్లో టీడీపీ బీజేపీ గ్రేటర్ ఎన్నికల శంఖారావం సభలో ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. భవిష్యత్తు కూడా ఉంది. ఈరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నేను చూస్తున్నాను. కాంగ్రెస్ హయాంలో 10 సంవత్సరాల్లో ఈ దేశ ప్రతిష్ట మంటగలిచిపోయింది. అభివృద్ధి కుంటిపడిపోయింది. ఈరోజు గాడి తప్పినటువంటి పరిపాలన ఇప్పుడిప్పుడే ఘాట్లో పెట్టే బాధ్యత కేంద్రం తీసుకున్నారు. అదే మరిగా కొత్త రాష్ట్రంగా ఉండి అక్కడ పరిపాలన చేయాలంటే ఆఫీసులు కూడా లేవు, రాజధాని లేదు, పరిశ్రమలు లేవు, కాలేజీలు లేవు, ఆదాయం లేదు, అన్ని కూడా సమస్యలే. నా నైజం మీకు అందరికీ తెలుసు. సమస్యల్ని అవకాశంగా మలుచుకుని రాత్రింబగుళ్ళు పనిచేసి జయప్రదం చేసే వరకు నిద్రపోకుండా పనిచేసే మనస్తత్వం నాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆ పని ఒక పక్క చేసుకుంటున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 పార్టీల కలయిక అవసరం. ఇద్దరు కలిసి పనిచేయండి. అన్ని విధాల అటు బీజేపీ నాయకత్వం, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంటాం. అందరం కలిసి హైదరాబాద్ని మళ్లీ అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తెలుగు జాతి ఎక్కడున్నా అందరి అభివృద్ధి కోసం, 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఎంతైనా పర్వాలేదు, మేము ఉంటామనే విధంగా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ వస్తాను, మీకు అండగా ఉంటాను. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని గట్టిగా శంఖారావం చేయాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.